హాయ్, నా పేరు నంది వెలుగుల. యానిమేషన్ ఆర్టిస్ట్ని. చాలా రోజుల నుంచి యానిమేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, యానిమేషన్ క్లాసెస్ తీసుకోండి అని చాలామంది అడిగారు. ఐఎమ్ రియలీ సారీ, నేను దాని మీద వర్క్ చేయలేదు. సో ఇక్కడ నేను ఒక బుక్ రిఫరెన్స్ తీసుకొని యానిమేషన్ అంటే ఏంటి, గేమింగ్ అంటే ఏంటి, అసలు యానిమేషన్కి గేమ్కి రిలేటెడ్ ఏంటి, ఆర్ట్ ఏ రకంగా స్టార్ట్ చేస్తారు దేనికి అనేది కంప్లీట్గా గైడ్లైన్స్తో చూద్దాం మనం ఇక్కడ. ఈ బుక్ పేరు ది యానిమేటర్స్ స్కెచ్ బుక్ బై టోనీ వైట్. ఈ బుక్ చాలా చాలా బాగుంది. నాతో పాటు చేయండి. యానిమేషన్ స్కెచింగ్ అసలు ఏంటి, ఎట్లా ఉంటుంది, ఏం చేస్తాం, దీని లోపల ఎక్సర్సైజెస్ ఉన్నాయి, యాంగిల్స్ ఉన్నాయి, ప్రజెంటేషన్ ఉంది, గైడ్ లైన్స్తో పాటు కంప్లీట్గా బుక్ కంప్లీట్ చేద్దాం మనం ఇది. సో ఈరోజు ఈ బుక్లో నుంచే రిఫరెన్స్ తీసుకొని కొన్ని స్కెచెస్ వేశాను. సో కంప్లీట్గా బుక్ కంప్లీట్ చేద్దాం మనం. సో ఫస్ట్ ఇందులో మనం రఫ్ స్కెచ్ వేసుకుంటున్నాము. రఫ్ స్కెచ్ బ్లూ పెన్సిల్తో వేస్తున్నాను. ఫైనల్ స్కెచ్ చేసినప్పుడు మీకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. రఫ్ స్కెచ్ ఓన్లీ మనకి యాంగిల్ ఎలా ఉంది, ప్రెజెంటేషన్ ఏంటి, వాల్యూమ్ ఏంటి, పర్స్పెక్టివ్ ఏంటి, ఇట్లాంటి కాన్సెప్ట్స్ మనకు అర్థమవుతాయి రఫ్ స్కెచ్లో. ఈ రఫ్ స్కెచ్ ఎప్పుడు కూడా ఫైనల్ స్కెచ్కి సేమ్ ఉండదు. జస్ట్ దీంతో మనం ఒక యాంగిల్, పర్స్పెక్టివ్, ప్రజెంటేషన్ మాత్రమే వేస్తాము, అసలు ఎట్లా ఉంది అనేసి. రఫ్ స్కెచ్ చాలా ఇంపార్టెంట్ మనకి. లైన్ ఆఫ్ యాక్షన్ వేసుకోవాలి, సర్కిల్ కన్స్ట్రక్షన్స్. సో ఈ రకంగా రఫ్ స్కెచ్ కంప్లీట్ చేస్తాము. వన్స్ మన రఫ్ స్కెచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్లూ పెన్సిల్ తోటి ఇక్కడ నేను బ్లాక్ పెన్సిల్ తోటి ఫైనల్ అవుట్లైన్ వేస్తున్నాను. రఫ్ స్కెచ్కి ఫైనల్ అవుట్లైన్ వర్క్కి డిఫరెన్స్ ఉంటుందండి. కొంచెం మీరు క్లీన్గా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. చిన్న చిన్న లైన్స్, చిన్న చిన్న వాల్యూమ్స్, అది యాంగిల్ వరకే వేసుకున్నాను బ్లూ పెన్సిల్ తోటి. కంప్లీట్గా ఫైనల్ వర్క్ చేసేటప్పుడు బ్లాక్ పెన్సిల్ తోటి మీకు ఆ రిథమ్ ఏం చేస్తున్నాను, ఫైనల్ వర్క్ ఎట్లా ఉంది అనే కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది ఇక్కడ క్లియర్గా. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ మన బేసిక్ పెన్సిల్ హ్యాండ్ పట్టుకొని ఉన్నది స్కెచ్ ఇక్కడ బ్లూ పెన్సిల్తో వేసి దాని మీద బ్లాక్ తోటి అవుట్లైన్ వేశాను.
సో మనకి ఈ స్కెచ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్కెచ్లో స్కెచ్ని చూసి డ్రా చేస్తున్నట్టుగా ఒక పర్సన్ని, ఒక కార్టూన్ క్యారెక్టర్ ఓ స్టూల్ మీద కూర్చొని స్కెచ్ వేస్తున్నట్టుగా యాంగిల్ ఇది. సో అన్నీ మనకు సంబంధించినవే.
సో వన్స్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వేసిన క్యారెక్టర్ ఆ పెన్సిల్ని ఆ క్యారెక్టర్ తల దగ్గర పెట్టుకొని రెండు చేతులతో పట్టుకొని ఉంది ఇక్కడ. ఆ పెన్సిల్ని ఆ క్యారెక్టర్, ఆ కార్టూన్ క్యారెక్టర్ రెండు చేతులతో పట్టుకొని ఉంది ఇక్కడ. సో బుక్లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ స్కెచ్ నేను వేయడానికి ట్రై చేస్తాను. సో నాతో పాటు చేయండి, మనం ఈ స్కెచింగ్ వర్క్ అనేది కంప్లీట్ చేద్దాము. So, Animator Sketchbook by Tony White. Please like, share and subscribe. Thank you. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. Bye bye.